చేయాలి. 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వాళ్ళు ఏ రోజు గుడిలోకి వెళ్ళకపోయినా తప్పు చేసినట్లు లెక్క. దగ్గరలో ఏ గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళిపోవాలి ఏదో రకంగా. ఎందుకంటే మనం వేషాలు వేసేదంతా ఈ కాలమే ఎక్కువ. ఈ వేషాలు లేకుండా ఉండాలంటే మనస్సును నియంత్రించుకోవడానికి గుళ్ళోకి వెళ్ళాలి. అక్కడ దేవుడు, దేవత, నందీశ్వరుడు, గరుడ వాహనం ఇలా ఏవో కనపడుతూ ఉంటే వాళ్ళు చేసిన త్యాగాలు గుర్తొస్తూ ఉంటే మనం తిన్నగా ఉంటాం. ఓ గాంధీ గారి విగ్రహం ఉందండి, చుట్ట కాల్చి కూడా అక్కడ చూడగానే గాంధీ గారిని చూసి తలపాక తీసి ఆ చుట్ట వదలు బారేస్తాడు. అక్కడ గాంధీ విగ్రహం లేదనుకో బ్రాందీ తాగేస్తాడు. ఆ గౌరవం ఉందా లేదా? కనీసం ఈ విగ్రహం ఉంది ఇక్కడ తాగద్దు అని ఉందా లేదా? అక్కడ ఆపాడు కదా, సంతోషించు. ఇక్కడ మానేశాడు కానీ మొత్తం మానేశాడు, వితండవాదం అంటారు దాన్ని. కొంత మానేశాడు కదా, అదేనా నయమే కదా. గాంధీ విగ్రహం దగ్గర కూడా కూర్చుని పుచ్చుకునేవాడు కంటే వీడు పతివ్రతే, నమస్కారం చేయి. కనీసం కొంత నియంత్రణ. అందుకోసమే దేవాలయాలు అవి ఏదో ఉద్ధరించేస్తాయి అనుకోకండి, కానీ ఇలా చేస్తే మన మనస్సు నియంత్రిస్తాయి. అందుకే నందీశ్వరుని చూడగానే రాఘవేంద్ర వారికి వచ్చిన ఆలోచన ఏమిటంటే, నీ వార్వమ్మగు ఆలబోతు, అది ఎద్దు కదా, అది వారువం. వారువం అంటే గుర్రం. గుర్రం అనే అర్థాన్ని కావ్యాల్లో వాహన సామాన్యంగా వాడారు. ఎందుకంటే ఆ రోజుల్లో గుర్రమే ప్రధాన వాహనం. ఈ రోజుల్లో వాహనం అంటే కారు, ఆ రోజుల్లో వాహనం అంటే గుర్రం. ఆ రోజుల్లో గుర్రమే ప్రధాన వాహనం. ఈ రోజుల్లో వాహనం అంటే కారు. ఆ రోజుల్లో గుర్రమే ప్రధాన వాహనం. ఈ రోజుల్లో వాహనం అంటే కారు, ఆ రోజుల్లో వాహనం అంటే గుర్రం. అందరూ గుర్రాల మీద ఎక్కువ ప్రయాణం చేసేవారు. దూర ప్రయాణానికి గుర్రం ఉపయోగిస్తుంది కదా. అందుకే నీ వార్వమ్మగు నాలబోతు కరుణా నిర్నిద్ర వృత్తిన్. నందీశ్వరుని మీరు గమనించండి. చోడేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళిపోయినప్పుడు నేరుగా శివుణ్ణి చూసి వచ్చేసి ఆ పుష్పం ఏదో నంది దగ్గర పెట్టేసి, పుష్పం నంది దగ్గర పెట్టాలట. మా తాతగారు చెప్పారు, ఇది అస్తమానం వాగక్కర్లేదు, ఈ వాగుడు పెట్టేసి వెళ్ళిపో. అక్కడికి మనకేదో తెలుసని వాడికి ఏదో తెలియదు అని మనం చెప్పడం. ఇక్కడ ఎందుకు పెట్టమన్నారో ఎవరు చెప్పరు. పుష్పం నంది దగ్గర ఎందుకు పెట్టాలి? వేరే దేవాలయాల్లో ఎక్కడా పెట్టాలి, పట్టుకెడతారు. ప్రసాదం పెట్టక్కర్లేదు శివాలయం. ప్రసాదం ఇంటికి పట్టుకెళ్ళచ్చు. అన్ని పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. ప్రసాదం పట్టుకెళ్ళచ్చు. కేవలం పాదుకలు, పుష్పం కానీ ఆకు కానీ ఏదైనా శివుడిని నెత్తి మీద పూజ చేసింది మనకి ఇస్తే దాన్ని నందీశ్వరుడు మీద పెట్టం. ఎందుకని? నందీశ్వరుడు జీవితాంతం చేసినటువంటి సేవ చూసి శివుడు, నీకు ఉద్యోగం లేదయ్యా, ఇంక్రిమెంట్ లేదు, ఏమీ లేదు, చంపేశాను నిన్ను పట్టుకున్నాడు, జీతం లేకుండా పని చేసావు, ఏదైనా వరం కోరుకోవండి. నందీశ్వరుడు ఏమన్నాడు అంటే, నీ దేవాలయంలో ఎదురుగా ఉండి ఎప్పుడూ రెప్పలు వాలకుండా నిన్ను చూసే అవకాశాన్ని నాకు ఇమ్మన్నాడు. ఇంకేం అడగలేదు ఆయన. దాన్నే రావూరు వారు కరుణా నిర్నిద్ర వృత్తిన్. నందీశ్వరుడు కరుణామయుడే కాదు, నిర్నిద్ర వృత్తి, నిద్రపోట్ట ఆయన. అలాగ మనం ఇంట్లో పూజామందిరంలో దేవతా విగ్రహాలు రెప్పలు వాల్పకుండా చూడగలగాలి వీలైతే. లేదు రెప్పలు వాల్చినా పర్వాలా, ఎక్కువసేపు చూడగలగాలి. అక్కడో పువ్వు ఇక్కడో పువ్వు పెట్టేసి దండేసి పారిపోవడం కాదు. ఇక్కడ మళ్ళీ స్మార్ట్ ఫోన్ పట్టుకుని కెలుక్కోవడం. ఇక్కడ దానికి మళ్ళీ శుక్రవారం సెంటిమెంట్, మంగళవారం సెంటిమెంట్. ఈ పూజ నుంచి మళ్ళీ ఫలితం దేనికయ్యా? పూజ దేనికి? ఆనందం కలిగింది సరిపోదా? ప్రతిదానికి ఫలితం కావాలా? ప్రతిదానికి ఫలితం. ఇక్కడ నుంచుని కాపలా కాస్తూ చూస్తున్న భటులు, ఈ వస్తాదులు కానీ ఆ రక్షక భటులు చూడండి, నిజంగా నాకు నందీశ్వర స్వరూపంలా కనిపిస్తున్నారండి వారు. నిజంగా నేను కూర్చోమన్నా కూర్చోట్లేదు చూడండి. నాకు నిజంగా జాలి. నాకు ఇంత ఆసనం వేసారు వాళ్ళు, అలా ఎంతసేపు నుంచుంటారు పాపం. కానీ అప్పగించిన ఓ బాధ్యత ఉందే, మనకి ఇది అప్పగించారు, మనం చెయ్యాలి. ఈ పోలీసులు కానీ, దేశం చుట్టూ ఉండి కాపలా కాస్తున్న సైనికులు కానీ, అంతకంటే దైవాలు ఎక్కడైనా ఉంటారా? అంతకంటే దైవాలు ఎక్కడైనా ఉంటారా? అసలు వాళ్ళు చెప్పారంటే దేవుడు ఆజ్ఞాపించినట్టే అనుకోవాలి. పోలీసు ఆజ్ఞాపిస్తే అంతే, మాట్లాడదు ఇంక నువ్వు. ఉండొచ్చు దోషాలు అందరిలో ఉంటాయమ్మా, పోలీసుల్ని అనక్కల, ప్రతి వాళ్ళలో ఉంది దోషం. ఇక్కడ వాళ్ళందరూ మంచివాళ్ళే. అందరూ మంచివాళ్ళు అయితే ఈ లోకం ఉండదు, ఎప్పుడో ప్రళయం వచ్చేసి. అందరూ చెడ్డవాళ్ళైనా ఉండదు, అందరూ మంచివాళ్ళైనా ఉండదు. అది సిద్ధాంతం. మంచి చెడ్డ రెండు ఉండబట్టే లోకం ఇంకా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లోనూ లోపమే ఎన్నుతూ ఉంటే ప్రపంచం నడవదండి. ఇక్కడ ముందు నువ్వు ముగ్గురు ఎక్కడం తప్పు అయ్యాడు, దిగు నోరు మూసుకో, ఇద్దరు వెళ్ళాలంతే. ఇక్కడ మేమే కనపడ్డామా? ఈ వాదన ఏంటి? ఇక్కడ ఆ స్థానంలో మనం ఉంటే అది అప్పగించిన బాధ్యతని ఏమీ ఇబ్బంది కష్టం అనేది ఆలోచించకుండా ఆ జీతానికే సంతృప్తి పడి ఏమైనా సరే కాకి బట్టల్లో ఉక్కిపోతూ అలాగా ఉండడం ఎంత కష్టం అండి. ఇదే నిర్నిద్ర వృత్తి. నందీశ్వరుడు అంతే శివాలయంలో. పైగా కరుణ, మనస్సు నిండా కరుణ నందీశ్వరుడికి. ఆయన ఏం చేస్తున్నట్ట?
జగత్సేవంజేయును ఒట్టిగడ్డి తిని. ఇంత చేసి నంది తినేదేమిటి? ఒట్టిగడ్డి. ఆయన చేసే జగత్సేవ ఏమిటి? ఎంతే ధాన్యముల్ పండగ. మనం మొత్తం వ్యవసాయంలో ధాన్యాలు పంటలు పండడానికి ఎద్దులు నేల దున్నడం వల్లే కదా. నేల దున్నాలంటే ఎద్దు కావాలి, నాగలు కట్టాలంటే ఎద్దు కావాలి, కుప్ప నూర్చాలంటే ఎద్దు కావాలి, మళ్ళీ పండిన పంటను ధాన్యం బస్తాల రూపంలో మిల్లుకు మోసుకెళ్ళాలంటే ఎద్దు కావాలి. అన్నిటికీ పూర్వం ఎద్దే కదండి. ఇంత చేసి ఆయనకి పెట్టేది ఒట్టి గడ్డి. ఒక బస్తా మీద, ధాన్యం బండి మీద 20 బస్తాలు వేసి పంపామనుకోండి, 20 బస్తాలకి ఇవాళ 1000-1200 రేటు ప్రకారం మనకు 30,000 డబ్బు వచ్చింది. ఎద్దుకేమొచ్చిందమ్మా? ఇంత గడ్డేగా నువ్వు పెట్టింది, ఇంకేమైనా పెట్టావా? ఎద్దుకేమైనా ₹10 పెడతావు పట్టుకెళ్ళి? దానికి తెలుసా? కేవలం ఒట్టిగడ్డి. మరి ఒట్టిగడ్డి తిని మన పంట పండించి మనకు నాగల ద్వారా భూమిని దున్ని ఆ పైన మనకు ఉపనూర్పుల్లో పంటల్లో అంతా ఉపయోగిస్తున్నటువంటి ఎద్దు కదా. ఈ ఎద్దులన్నిటికీ మూలం ఎవరంటే చోడేశ్వర స్వామి ఆలయంలో ఉండే నందీశ్వరుడు. నీ వార్వమ్మగు నాలబోతు కరుణా నిర్నిద్ర వృత్తిన్ జగత్సేవంజేయును ఒట్టిగడ్డి తిని. ఎంతే ధాన్యముల్ పండగా. ఎంతైనా పంట పండేందుకు వీలుగా అవి ధాన్యాలు పండిస్తున్నాయి. అంత సేవ తినేదేమో ఒట్టిగడ్డి, పండించేదేమో పంట. పంట అంతా మనం తింటున్నాం, అదేమో ఒట్టిగడ్డి తింటుంది. ఈ లక్షణం నందికి ఎందుకు వచ్చిందంటేట, ఇది కవిత్వం. కవిత్వంలో ఎప్పుడు మంచి ఊహ ఉండాలి. ఊహ ఉంటే సరిపోదు, దానికి యుక్తి కూడా ఉండాలి, హేతు రీజనింగ్ ఉండాలి. రీజనింగ్ లేకపోతే కవిత్వం కుదరదండి. నీ ఇష్టం వచ్చినట్టు చెబితే కుదరదు. ఇక్కడ రీజనింగ్ ఉండాలి. దీనికి ఎందుకు వచ్చింది అంటే, శివుడు త్యాగమూర్తి కదా, ప్రజల కోసం విషం తాగడానికి సిద్ధపడ్డాడు కదా. నందీశ్వరుడు శివాలయంలో ఉండి అలా నిరంతరం